హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ వీడియోలో మరొక లెవెల్ 2 క్వశ్చన్ చూద్దాం. సత్నామ్ సింగ్ సంధుకు సంబంధించినటువంటి లెవెల్ 2 క్వశ్చన్ అండి. ఇది మనం ఒకసారి చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, పంజాబ్ కు చెందిన విద్యావేత్త సత్నామ్ సింగ్ సంధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. బి, సత్నామ్ సింగ్ సంధు చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. అంటే రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్లు ఏవి అనేది క్వశ్చన్ అండి. మరి మనం ఏ చూసినట్లయితే పంజాబ్ కు చెందిన విద్యావేత్త సత్నామ్ సింగ్ సంధును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు అనేది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, సత్నామ్ సింగ్ సంధు చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. అంటే బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. రెండింటికి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్ గా 3ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏబి రెండు సరైనవి అనేది. మరొకసారి ఈ అంశాన్ని మనము పరిశీలించినట్లయితే అసలు ఈ సత్నామ్ సింగ్ సంధు ఎవరు ఏంటి అని కనుక చూసినట్లయితే ఇతను పంజాబ్ కు చెందినటువంటి ఒక విద్యావేత్త. ఇతన్ని ద్రౌపది ముర్ము రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయడం జరిగింది. మరి సత్నామ్ సింగ్ సంధు యొక్క అతని ప్రత్యేకతలు ఏంటి అని కనుక మనం ఒకటి చూసినట్లయితే విద్యావేత్త అయినటువంటి సత్నామ్ సింగ్ సంధు 2001లో పంజాబ్ లోని మొహాలీ ప్రాంతంలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ను ఏర్పాటు చేసి విద్య కోసము కృషి చేయడం జరిగింది. అంటే తాను చాలా కష్టపడి ఒక విద్యావేత్తగా ఎదగడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు నేర్పుకుని తన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని తనలాంటి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఉద్దేశంతో తన విద్యా విషయంలో విశేషమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత 2012లో ఇతను చండీగఢ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చండీగఢ్ యూనివర్సిటీకి సత్నామ్ సింగ్ సంధు వైస్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే విద్య విషయంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతన్ని రాజ్యసభకు రాష్ట్రపతి కోటాల్లో నామినేట్ చేయడం అయితే జరిగింది. మరి ఇతని యొక్క పదవి కాలం అనేది 2024 జనవరి 30 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి ఒకవేళ దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ కనుక వచ్చే అవకాశం ఉంటే ఏ రకంగా వస్తాయి అని కనుక మనం చూసినట్లయితే ఒకసారి ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సత్నామ్ సింగ్ సంధు ఏ రాష్ట్రానికి చెందిన వారు అని అంటే పంజాబ్ అని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన సత్నామ్ సింగ్ సంధు ఏ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అని అడిగినట్లయితే చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే అండి మరి మొత్తానికి ఈ సత్నామ్ సింగ్ సంధుకు సంబంధించినటువంటి అంశం. మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.